ప్రపంచం మొత్తం ఎదురొచ్చిన అతని ఫోకస్ ఆ ఒక్క టార్గెట్ మీదే ఉంటుంది. జోబులో ఒక్క రూపాయి లేకపోయినా ఈ ముంబైకే కింగ్ అవుతా అనే ఒక్క ధైర్యంతో ఉన్నాడు. ఇవి సినిమాల్లో వచ్చే మాస్ సీన్స్ కాదు బాస్. ఇది ప్రపంచంలో టాప్ 1% మాస్టర్ మైండ్స్ వాడే సైకలాజికల్ వెపన్స్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి లోపల ఒక పొటెన్షియల్ నిద్రపోతూ ఉంటుంది. దాన్ని తెలివిగా నిద్ర లేపితే ఎవరైనా కాంక్రర్ అవ్వచ్చు. ఈరోజు మనం ఆ మ్యాట్రిక్స్ని బ్రేక్ చేద్దాం. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. వెపన్ నెంబర్ 1. సిద్ధార్థ్ అభిమన్యు ఒక మాస్టర్ మైండ్. ధ్రువ మైండ్ని బ్రేక్ చేయడానికి తన క్లోజ్ ఫ్రెండ్ని చంపేస్తాడు. అంత ప్రెషర్లో కూడా ధ్రువ తన ఎమోషన్ని పక్కన పెట్టి ఒక సూపర్ కంప్యూటర్ లాగా సిద్ధార్థ్ యొక్క నెట్వర్క్ని సైలెంట్గా కిల్ చేస్తాడు. ఆవేశం అనేది ఎప్పటికీ సొల్యూషన్ కాదు అని, ప్యూర్ క్యాలిక్యులేషన్ మాత్రమే అల్టిమేట్ సైకాలజీ అని ధ్రువ తన ఎమోషన్లెస్ ఎగ్జిక్యూషన్తో ప్రూవ్ చేశాడు. దీన్నే సైకాలజీలో కాగ్నిటివ్ డిఫ్యూజన్ అంటారు. కాగ్నిటివ్ డిఫ్యూజన్ అంటే నీ లోపల ఉన్న ఆవేశాన్ని నువ్వు బయట చేసే ఎగ్జిక్యూషన్ని రెండు సపరేట్ చేయడం. దీన్ని ఒక్కటి నువ్వు మాస్టర్ చేస్తే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద ఛాలెంజ్ ఎదురైనా సరే ఎమోషన్ని లోపల దాచుకొని ఎగ్జిక్యూషన్ని మాత్రం ఒక మిషన్ లాగా చేస్తావు. నీ బ్రెయిన్ మరియు నీ బాడీని రెండింటిని ఐసోలేట్ చేసే ఒక అల్టిమేట్ వెపన్ ఇది. ఇదే మైండ్ సెట్ మనకి యానిమీ క్యారెక్టర్స్లోని అటాక్ అండ్ టైటాన్లో లెవై అకర్మెన్లో కనిపిస్తుంది. తన ముందే తన సోల్జర్స్ చనిపోతున్నా లెవై ఎలాంటి ఎమోషన్కి లోన్ అవ్వకుండా డైరెక్ట్గా బీస్ట్ మీదకి దూకుతాడు. లెవై కంట్లో నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాదు. అతని ఫోకస్ అంతా బీస్ట్ టైటన్స్ యొక్క మెడలు ఎలా నరకాలని దాని మీద మాత్రమే ఉంటుంది. నీ బిజినెస్లో ఎంత పెద్ద లాస్ వచ్చినా లేదా నువ్వు ఫ్యూచర్లో ఎంత పెద్ద టార్గెట్ని కొట్టాలనుకున్నా నువ్వు ఒక ధ్రువలాగో ఒక లెవై లాగో మారాల్సిందే. ఈ కాగ్నిటివ్ డిఫ్యూజన్ని నీ లైఫ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సింపుల్ బాస్. నీకు ఏదైనా ఎక్స్ట్రీమ్ భయం వేసినా లేదా కోపం వచ్చినా ఒక్క 5 సెకండ్స్ పాజ్ ఇవ్వు. అప్పుడు నీ మైండ్ నుంచి నీ బాడీని డిటాచ్ చేసి ఇది ఫీలింగ్ మాత్రమే, ఇది నా రియాలిటీ కాదని నీకు నువ్వే చెప్పుకో. ఆ ఒక్క పాజ్ నీ బ్రెయిన్ని రీసెట్ చేస్తుంది. ఎమోషన్ని పక్కన పెట్టి నీ బ్రెయిన్ నెక్స్ట్ స్టెప్ని లాజికల్గా ఆలోచిస్తుంది. ఇది ఒక్కటి నువ్వు మాస్టర్ చేస్తే నిన్ను ఈ ప్రపంచంలో ఎప్పుడు బీట్ చేయలేడు. వెపన్ 2. ముంబైకి వచ్చినప్పుడు సూర్యాబాయి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు, ఆర్మీ ఉండదు. బట్ పోలీస్ కమిషనర్ ముందుకెళ్ళే కూర్చొని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక రేట్ ఉంటుంది, నేను ఈ ముంబైని కొనుక్కుంటా, ఈ ముంబైకి పోయించడానికి వచ్చా అని చెప్పి ఏ భయం లేకుండా తెగింపుతో చెప్తాడు. అతను ఒక డాన్గా మారకముందే తన మైండ్లో అతను ఒక డాన్ అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. సమాజం అతన్ని గుర్తించక ముందే నన్ను నేను గుర్తించుకుంటా, నాకు నేను రూల్స్ పెట్టుకుంటా అని చెప్పి ముంబైని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాడు. సూర్యబాయ్ క్యారెక్టర్లోంచి మనం నేర్చుకోవాల్సింది తన బుర్రలో ఉన్న అబ్సల్యూట్ అథాసిటీ అండ్ అబ్సల్యూట్ తెగింపు. సైకాలజీలో దీన్నే డైల్యూషనల్ సెల్ఫ్ బిలీఫ్ లేదా రాడికల్ అథాసిటీ అంటారు. స్టీవ్ జాబ్స్ లాంటి బిలియనియర్స్ దీన్నే రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ అని పిలుస్తారు. నువ్వు ఒక తెలివైన వాడిలాగా మారాలంటే ఫస్ట్ నేను తెలివైన వాడిని అని చెప్పి నమ్మాలి. అండ్ సక్సెస్ అవ్వకముందే నువ్వు టాప్ 1% మైండ్ సెట్ ఉన్న పీపుల్ లాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. నీ యాక్షన్స్ని దాన్ని ప్రూవ్ చేయాలి. నీ తెగింపుని, నీ కాన్ఫిడెన్స్ని చూసి ఈ సమాజమే నీకు కావాల్సినట్టుగా తన రూల్స్ని మార్చుకుంటుంది. సమాజం నీకు ఒక బాక్స్ని ఇస్తే నువ్వు ఆ బాక్స్లో బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ బాక్స్ని బ్రేక్ చేసి నీ సొంత బాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ టోనీ స్టార్క్ అలియాస్ ఐరన్ మ్యాన్. సూపర్ హీరోస్ అందరూ తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి ముసుగేసుకొని ఉంటే ఐరన్ మ్యాన్ మాత్రం ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేసి మీడియా ముందుకొచ్చి నేనే ఐరన్ మ్యాన్ అని చెప్పి ఆ రూల్స్ అన్నీ బద్దలు కొడతాడు. ఒక పెద్ద ఎంపైర్ని బిల్డ్ చేయాలన్నా లేదా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నా ఈ రాడికల్ అథాసిటీ అనేది నీ బ్లడ్లో రన్ అవ్వాలి. ఇది ఎలా నేర్చుకోవాలి? ఫేక్ ఇట్ టిల్ యూ బికమ్ ఇట్. అంటే ఈ రోజు నువ్వు అర్థం ముందు కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు కూర్చున్న విధానం కానీ అన్నీ ఒక రాజులా మారాలి. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయా అని చెప్పి నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మిన క్షణం ప్రపంచం నిన్ను నమ్మటం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ మారాల్సింది నువ్వు, తర్వాత ప్రపంచాన్ని మార్చుదాం. వెపన్ 3. జాన్ విక్ ముందు 100 మంది ఆర్మ్డ్ అసాసిన్స్ ఉన్న జాన్ విక్ ఆ 100 మందిని చూసి ప్యానిక్ అవ్వడు. తన టార్గెట్ జస్ట్ ఆ ముందు ఉన్న ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడిని ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీదకి షిఫ్ట్ అవుతాడు. రూమ్లో ఎంతమంది ఎనిమీస్ ఉన్నా తన ఫోకస్ మాత్రం తన ముందున్న ఒక్కడి మీద మాత్రమే ఉంటుంది. ప్రపంచం అంతా అతని మీదకి వస్తున్న జాన్ విక్ దగ్గర ఉన్న ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఏంటో తెలుసా? అతని గన్ కాదు, తన మైండ్లో ఉన్న ఫోకస్. ఒక్క టార్గెట్ లాక్ అయిందంటే అది బ్రేక్ అయ్యేంత వరకు అతని ఫోకస్ ఇంకొక దాని మీదకి షిఫ్ట్ అవ్వదు. మన దగ్గర కూడా ఒక సూపర్ పవర్ ఉంది, అదేంటో తెలుసా? ఫోకస్. దీన్నే సైకాలజీలో హైపర్ ఫోకస్ లేదా మైక్రోగోల్ టన్నెల్ విజన్ అంటారు.
ఒక కుర్రాడు లైఫ్లో ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు లేదా ఒక పెద్ద పని చేయాలనుకున్నప్పుడు ఆ పెద్ద పిక్చర్ని చూసి భయపడకూడదు. ఆ పిక్చర్ని మర్చిపోయి తను చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ మీద మాత్రమే అల్టిమేట్ ఫోకస్ చేయాలి. ఈరోజు చేయాల్సిన టాస్క్ ఏంటి, ఈరోజు నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటి, ఇది మాత్రమే టన్నల్ విజన్. ఈ లెవెల్ ఫోకస్తో పని చేస్తే ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సరే ప్రశాంతంగా కట్టొచ్చు. ఇదే ఎగ్జాక్ట్ సైకాలజీ మనకి బ్యాట్మెన్లో కనిపిస్తుంది. ఆ సిటీలో ఉన్న పొలిటీషియన్స్, పోలీసులు అందరు కరప్ట్ అయినా సరే అందరి మీద ఫోకస్ చేయకుండా బ్యాట్మెన్ ఆ రోజు రాత్రి వచ్చి తను చేయాల్సిన మిషన్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోతాడు. ప్రపంచంలో ఎంత నాయిస్ ఉన్నా నీ ఫోకస్ మాత్రం నువ్వు కంప్లీట్ చేయాల్సిన ఈ రోజు ఒక్క టాస్క్ మీద మాత్రమే ఉండాలి. ఇది ఎలా చేయాలి? ద వన్ టాస్క్ రూల్. అంటే ఒక్క గంట నీ ఫోన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని షట్ డౌన్ చేసి నువ్వు చేయాల్సిన పనిని పెట్టుకొని ఒక గంట కంటిన్యూస్గా ఫోకస్ చేసి 100% ఎనర్జీ పెట్టి కూర్చో. ఈ టన్నల్ విజన్ని నీ బుర్రలో లాక్ చేస్తే నీకు సక్సెస్ అనేది జస్ట్ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా మారిపోతుంది. మనం క్యారెక్టర్స్లోని మాస్టర్ స్ట్రాటజీస్ని తీసుకొని మన లైఫ్లో ఇంజెక్ట్ చేసుకొని ఎదగడానికే ఉన్నాం. ధృవలాగా కాగ్నిటివ్ డిఫ్యూషన్ని వాడి ఆవేశాన్ని చంపేసి ఒక ప్రెడేటర్ లాగా మారు. సూర్యాబాయ్ లాగా రాడికల్ అదాసిటీని వాడి నీ వాల్యూని డిమాండ్ చేసి ఈ సొసైటీలో ఒక రాజులా నిలబడు. మరియు జాన్ విక్ లాగా టన్నల్ విజన్ని నీ గోల్స్లో ఇంప్లిమెంట్ చేసి టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయి. నీలో ఉన్న గ్రేటెస్ట్ పొటెన్షియల్ని బయటకు తీసే రెస్పాన్సిబిలిటీ నాది. నీకు నచ్చిన క్యారెక్టర్ని నేను బ్రేక్ డౌన్ చేసి నీకు చూపిస్తా. జస్ట్ కామెంట్ ద క్యారెక్టర్ నేమ్ అండ్ ఫోన్ పక్కన పెట్టేసి నీ సామ్రాజ్యాన్ని బిల్డ్ చేయి. This is Project T signing off.